చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150కి సంబంధించి అన్ని పనులు త్వరగా పూర్తయి షూటింగ్ మొదలైపోయినా కూడా హీరోయిన్ని వెతకడానికి ఆమెను ఫైనల్ చేయడానికి టైం పట్టింది. ఎందుకంటే చిరుతో కెమిస్ట్రీ ఎలా ఉంటుందా అనే డౌట్. చివరికి కాజల్ని తీసుకుని చిరు పక్కన సూపర్గా సెట్ అవ్వడంతో అంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే చిరు 151వ సినిమాకు మాత్రం అనుష్కను తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదని ముందే ఫిక్స్ అయ్యారు. ఆ మేరకు అనఫిషియల్ కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. కానీ ఈ మధ్య రిలీజ్ అయిన సింగం 3, ఓం నమో వెంకటేశయ్య సినిమాల్లో అనుష్క అపీరెన్స్ మరీ ఆడ్గా ఉందని కామెంట్స్ రావడంతో ఆ డెసిషన్ చేంజ్ చేసుకున్నారు. అనుష్క ప్లేస్లో మెగా కాంపౌండ్ హీరోస్ అందరితో జతకట్టి సూపర్ హిట్స్ డెలివర్ చేసిన శృతి హాసన్ని హీరోయిన్గా కన్సిడర్ చేస్తున్నారు అనే న్యూస్ వినిపిస్తుంది. ఈ న్యూస్ ఒకంత షాకింగ్గానే ఉన్నా కూడా ఇది నిజం అంటున్నారు. ఎందుకంటే చిరంజీవి 151 సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనేది ఆల్మోస్ట్ కన్ఫర్మ్. అది చారిత్రక సినిమా కావడంతో శృతి హాసన్ హీరోయిన్గా తీసుకున్నా కూడా ప్రాబ్లం రాదు. ఆ సినిమాలో సోషల్ సినిమాల్లో లాగా డ్యూయట్స్ వంటివి ఉండవు. స్కిన్ షో కూడా లిమిటెడ్ డోసేజ్. అందువల్ల కొంచెం మేక్ ఓవర్ చేస్తే సరిపోతుంది. మేకప్, కాస్ట్యూమ్స్ వంటి వాటితో మేనేజ్ చేయొచ్చని భావిస్తున్నారట. ఈ కాంబినేషన్ కనుక సెట్ అయితే షూటింగ్ ముందే సెన్సేషనల్గా మారుతుంది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఇలా సంతోషంగా ఎప్పుడూ ఒక్కసారి ఉంటాను. నాలాగా నచ్చినట్టుగా బతికే అమ్మాయిల్ని చులకనగా చూడడం ఈ ప్రపంచానికి బాగా అలవాటు.